శాంతి. ఈరోజు శివ్ బాబా చెప్పిన మహావాక్యాల్లో ముఖ్యంగా బాబా పిల్లల ద్వారా ఎటువంటి పొరపాటు అనేది అసలే జరగకూడదు అని చెప్పారు. రెండో విషయము, మనం అందరం బాబాకు అడుగుతూ ఉంటాము, బాబా వినాశనం అనేది ఎప్పుడవుతుంది అని. అయితే బాబా అన్నారనమాట, మీ యొక్క స్థితిలో కొన్ని చిహ్నాలు అనేవి కనబడితే ఇంకా అనుకోవచ్చు వినాశనం అనేది చాలా దగ్గరగా ఉంది అని. ఎందుకంటే మన యొక్క స్థితి ద్వారానే మనము వినాశనం అనేది దగ్గర తీసుకొచ్చేది ఉంది. బాబా మనకే అంటూ ఉంటారు, పిల్లలు మీరు చెప్పండి డేటు అని. మరి ఏ చిహ్నాలు కనబడాలి, ఏ సూచనలు మనలో కనబడితే, ఇంకా ఏ విషయాలు మనలో కనబడితే ఇంకా వినాశనం దగ్గరకు వచ్చేసిందని దాంట్లో ఒక సూచన ఉండొచ్చు అనేది పిల్లలకు బాబా అర్థం చేయించారు. మరి ఏమున్నాయి ఆ విషయాలు చూద్దాం. ఈరోజు మురళి డేటు ఆగస్ట్ 10, 2020. సారంలో బాబా అంటున్నారు, మీఠే బच्चे अपने स्वधर्म को भूलना ही सबसे बड़ी भूल है. మధురమైన పిల్లలు, మీ స్వధర్మాన్ని మర్చిపోవడమే అన్నిటికన్నా పెద్ద పొరపాటు అని చెప్తున్నారు బాబా. అభి తుమ్హే అభూల్ బన్నా హే. ఇప్పుడు మీరు తప్పులు లేని వారిగా తయారు అవ్వాలి అని అంటున్నారు. ఇప్పుడు ఎలా తయారవ్వాలి? అసలే మన ద్వారా ఎటువంటి తప్పులు అవ్వకూడదు. अपने घर और राज्य को याद करना है. ఏది మర్చిపోకూడదు? మరి పరంధామం ఇంటిని అలానే రాజ్యాన్ని మర్చిపోకూడదు అని అన్నారు. హిందీలో ఈ భూల్ అనే పదంలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి భూల్నా అంటే మర్చిపోవడము, ఒకటి భూల్ అంటే తప్పు చేయడము లేక పొరపాటు చేయడం అని అనొచ్చు. అయితే బాబా ఎప్పుడు ఏం అర్థం చేస్తారు, ఎప్పుడైతే పిల్లలు అంటే ముझे భూల్ జాతే హే తో భూలే హోతీ హే అంటాడనమాట. ముझे భూల్ జాతే అంటే ఎప్పుడు నన్ను మర్చిపోతారో అప్పుడు పిల్లల ద్వారా ఇంకా తప్పులు అవుతాయి అని చెప్తున్నారు. అయితే మీ ద్వారా ఎటువంటి తప్పులు అనేటివి ఇప్పుడు జరగకూడదు. తప్పులు అనేది అవ్వడానికి కారణం ఏంటంటున్నారు బాబా, పిల్లలు మీరు మీ స్వధర్మాన్ని మర్చిపోతారు, అప్పుడే మీ ద్వారా ఇంకా పొరపాట్లు అవుతాయి, తప్పులు అవుతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? బాబా అంటున్నారు, ఇంటిని అలానే రాజధానిని గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం కూడా స్వయంతో చాలాసార్లు అడగాలి. రోజంతట్లో మనం శివబాబాను గుర్తు చేస్తున్నాము, కానీ శివబాబాతో పాటు పరంధామం ఇంటిని ఎంత గుర్తు చేస్తాము, ఇంకా వచ్చే సత్యుగి రాజ్యాన్ని కూడా ఎంత గుర్తు చేస్తాము అని. ఇవన్నీ ఈ విషయాల యొక్క బ్యాలెన్స్ కావాలి. గుర్తులో కూడా జస్ట్ శివబాబాను గుర్తు చేసేది లేదు, కానీ శివబాబాను గుర్తు చేసేది ఉంది, పరమధామాన్ని గుర్తు చేసేది ఉంది, మళ్ళీ స్వర్గాన్ని గుర్తు చేసేది ఉంది. అన్నిటినీ చక్కగా బ్యాలెన్స్లో గుర్తు చేయాలంటే స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. అందుకోసం బాబా అంటున్నారనమాట, మీరు ఈ డ్రిల్ చేస్తూ ఉండండి అని. ఈ డ్రిల్ చేయడం చాలా అవసరము. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఎందుకంటే స్వదర్శన చక్రం తిప్పడంలో ప్రస్తుతంలో మనం బ్రాహ్మణ పిల్లలము. మరి బ్రాహ్మణ పిల్లల యొక్క సంగం యోగం యొక్క భవిష్యత్తు ఫరిష్తాగా అవుతాము. దాని తర్వాత పరంధామం ఇంటికి నిరాకార స్వరూపంలో వెళ్ళిపోతాము. అయితే పరంధామం ఇల్లు గుర్తొచ్చేసింది, సంగమయుగం గుర్తొచ్చేసింది. మళ్ళీ దేవతలుగా సత్యుగంలో మనం దిగుతున్నాము. ద్వాపరంలో పూజ్య స్వరూపం ఉంది. అదే చూడండి, స్వదర్శన చక్రాన్ని తిప్పితే శివబాబాను గుర్తు చేస్తున్నాము. మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణ పిల్లలుగా ఉన్నాము. ఫరిష్తాగా అవ్వాలి అంటే బ్రహ్మబాబాను కూడా గుర్తు చేస్తున్నాము. ఫాలో ఫాదర్ చేస్తాము.
ఇంకా దాని తర్వాత పరంధామం ఇంటిని కూడా గుర్తు చేస్తున్నాము, సత్యుగాన్ని కూడా గుర్తు చేస్తున్నాము, అన్ని విషయాలను గుర్తు చేస్తున్నాము. ఈ విధంగా స్మృతిలో మీరు పెట్టుకుంటే ఏమవుతుంది, మీ ద్వారా ఎటువంటి తప్పులు కావు, మీ స్వధర్మము శాంతి అనే విషయాన్ని మర్చిపోకండి, స్వధర్మంలో ఉండండి అని చెప్తున్నారనమాట బాబా. ప్రశ్న అడిగారు బాబా ఈరోజు, అప్నే आप बच्चों की कौन सी अवस्था ही समय के समीपता की निशानी है. పిల్లలైన మీలో ఏర్పడే ఏ స్థితి సమయము సమీపంగా ఉంది అనే విషయాన్ని సూచిస్తుందన్నమాట. మన యొక్క ఏ స్థితి ద్వారా ఇంకా అర్థమైపోతుంది సమయం అనేది దగ్గర వచ్చేసింది. ఏ సమయము? కలియుగం యొక్క వినాశనము, సత్యుగం యొక్క స్థాపన. ఈ సమయము లేక వినాశనం అయ్యే సమయం అనేది దగ్గర వచ్చేసింది. ఆ సూచన అనేది మనలో ఎటువంటి స్థితి అనేది ఏర్పడినప్పుడు ఆ సూచన అనేది తెలుస్తుంది అని అడుగుతున్నారు బాబా. అయితే జవాబిస్తున్నారు బాబా, आप बच्चे जब याद की यात्रा में सदा मस्त रहेंगे, बुद्धि का भटकना बंद हो जाएगा, वाणी में याद का जौहर आ जाएगा. 4-5 విషయాలు చెప్పారు, ఒకటొకటి తీసుకుందాం. బాబా అంటున్నారు, స్మృతి యాత్రలో ఇంకా మీరు చాలా మస్త్ అయిపోవాలన్నమాట. ఇంకా ఏ విషయం యొక్క చింత అనేది ఉండకూడదు, ఎటువంటి చింత చికాకు అనేది మీకు ఉండకూడదు. అటువంటి స్మృతి అనేది మీలో ఏర్పడినప్పుడు, చాలా సంతోషంలో మీరున్నప్పుడు. రెండోది, బుద్ధి కా భటక్నా బంద్ హో జాయేగా, బుద్ధి భ్రమించడము ఆగిపోయినప్పుడు, ఇటు అటు ఇటు అటు పోకుండా స్థిరంగా అయినప్పుడు, ఏకాగ్రమైనప్పుడు బుద్ధి. మూడోది, వాణి మే యాద్ కా జౌహర్ ఆ జాయేగా, మీ యొక్క వాణిలో మాటల్లో పదును అనేది, స్మృతి యొక్క పదు అనేది వచ్చినప్పుడు. నాలుగోది, అపార్ ఖుషీ మే రహేంగే, చాలా సంతోషంలో ఉంటారు. घड़ी घड़ी अपनी सत्युगी दुनिया के नज़ारे सामने आते रहेंगे, घड़िయ సత్యుగం యొక్క దృశ్యాలు మీకు కనబడుతూ ఉంటాయి. అంటే బుద్ధి ద్వారా దగ్గరగుంది సత్యుగం అనేది. బస్ ఇట్లా మేము ఇంకా దిగుతున్నాం సత్యుగంలో. ఈ దేహాన్ని వదిలేసి పరంధామం వెళ్ళి ఆత్మ మళ్ళీ కొత్త శరీరం తీసుకుంటుంది. ఇలా మీలో ఎప్పుడైతే స్థితి ఏర్పడుతుందో అప్పుడు ఇవన్నీ సూచనలు అన్నమాట, ఇంకా వినాశనం అనేది దగ్గరలో ఉంది అని. అయితే ఇప్పుడే సమయం నడుస్తుంది, మన అందరికీ తెలిసిందే. మరి ఈ సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నాము? మన స్మృతి యాత్ర ఎలా ఉంది? మన బుద్ధి అనేది ఎటు భ్రమిస్తలేదు కదా, మన మాటల్లో యోగ బలం యొక్క పదును అనేది ఉంది కదా. ఇవన్నీ విషయాలు చెక్ చేయాలి. ఇంకా ఎంత సమీపంలో ఉన్నాం మనము, ఆ విషయాన్ని మనమే ఇంకా చూసుకునేది ఉంది. వినాశ్ మే టైం నహీ లగ్తా హై, వినాశనంలో సమయం అనేది అసలు పడదు. స్థితి తయారు చేసుకోవడంలో సమయం అవసరం. వినాశనం అనేది బాబా అంటారు చాలా త్వరగా అయిపోతుంది. ఏదైనా తయారు చేయడంలో సమయం పడుతుంది, కానీ దానిని వినాశనం చేయడంలో ఎక్కువ సమయం పడదు. మనం కూడా స్థితిని తయారు చేసుకునేది ఉంది. అయితే ఆ స్థితిని తయారు చేసుకోవడంలో మనం ఏ విషయాలను గుర్తుపెట్టుకోవాలనేది బాబా చెప్పడం జరిగింది. అందుకోసం వినాశనం గురించి వేచి ఉండకండి, మీరు స్థితిని తయారు చేయండి అని అంటున్నారు బాబా. మరి స్థితిని తయారు చేసుకోవాలంటే ఇంకో విషయం అంటున్నారు బాబా, ఇస్కే లియే యాద్ కా చార్ట్ బఢానా హై. మరి ఏ విధంగా తయారవ్వాలంటే స్మృతి చార్ట్ అనేది పెంచండి అని చెప్తున్నారు. అయితే మరి ఏదైతే బాబా
చెప్పారో ఈ విషయాలు ఎలా ఉన్నాయి, ఈ స్థితి అనేది ఎంత మనలో ఉందనే విషయాన్ని మనమే గమనించేది ఉంది. బాబా తర్వాత అన్నారనమాట, అసలు ఈరోజు పాట చాలా నష యొక్క పాట ఉంది. తుమ్హే పాకే హమ్నే జహా పా లియా హే. బాబా మిమ్మల్ని పొంది మేము ఈ ప్రపంచం అంతా పొందినట్లు. ఇంకా దాని తర్వాత ముందు లైన్లు ఉన్నాయి. తుమ్హే పాకే హమ్నే జహా పా లియా హే, జమీ తో జమీ క్యా ఆసమా పా లియా హే. అంటే జమీన్ అంటే ఈ భూమియే కాదు, ఆకాశం కూడా పొందాము. నింగి నేల అంతా మనదే. అంత ప్రాప్తి అనేది బాబా చేయిస్తారు. ఎంత నష యొక్క పాట ఉంది. మరి ఈ పాటలు బాబా దగ్గర ముందు లేవు కదా, మన దగ్గర ఎవరు రాయలే ఈ పాటలన్నీ. మరి ఎలాగా ఈ పాటలు అయితే సత్సంగాలలో సినిమాల నుంచి తీసుకున్న పాటలు అన్నమాట. మరి అవన్నీ ఎలా తయారైనాయి అంటే దాని గురించి బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా అంటున్నారనమాట, అబ్ యహ గీత్ తుమ్నే తో నహీ బనాయే హై. మరి నేనైతే మీకు అర్థం చేస్తున్నాను, పిల్లలు మీ రాజ్యం ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. కానీ ఈ పాటలైతే మరి మీరు తయారు చేయలే కదా. ఎలా జరిగినాయి? అనాయాస హీ డ్రామా అనుసార్ ఇస్ సమయ కే లియే యహ బనే హుయే హై. బాబా అంటున్నారు, అనాయాసంగానే డ్రామా అనుసారంగా ఈ సమయం గురించి, సంగం యుగం గురించి ఈ పాటలన్నీ తయారై ఉన్నాయి అని చెప్తారనమాట బాబా. ఎందుకంటే బాబాకు పిల్లలకు అర్థం చేసేది ఉంది. పిల్లలు మీకు తెలుసా, మీకు దొరికే వారసత్వం అసలు ఏంటిది అని. సో ఆ వారసత్వం యొక్క నశ ఎలా ఉంటుంది అని చక్కగా ఈ గీతంలో చాలా చక్కగా దాని యొక్క భావం వస్తుంది, దాని యొక్క నశ వస్తుంది. అయితే డ్రామాలో మీ గురించే అనాయాసంగా ఇవన్నీ కూడా తయారై ఉన్నాయి అని చెప్తున్నారనమాట బాబా. బాబా చాలా నశ ఎక్కిస్తారు పిల్లలకు. ఈ సైన్స్ యొక్క సాధనాలు కూడా ఏమంటారు బాబా, మీ గురించి రచింపబడి ఉన్నాయి అని చెప్తారు. ఇప్పుడు మనం అందరము ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నాము. ఇంకా ఇలా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ అని, సోషల్ మీడియాలో ఎంత బాబా జ్ఞానం అనేది ఎంతోమంది అనేది నేర్చుకుంటున్నారు. బాబా పిల్లలకు కూడా ఎంతో దాని ద్వారా పాలన అనేది దొరుకుతుంది. బాబా ఏమంటారు, ఇవన్నీ ప్రపంచంలో వాడుతున్నారు, కానీ మెయిన్గా నా పిల్లల గురించే ఇవన్నీ తయారై ఉన్నాయి అని అంటున్నారనమాట బాబా. డ్రామా ఎంత వండర్ఫుల్ తయారై ఉంది చూడండి. మన గురించి ఇవన్నీ రచింపబడి ఉన్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే మనం విశ్వానికి అధికారులు అయ్యే ట్రైనింగ్లో ఉన్నాం భగవంతుడి దగ్గర. సో ఆ ట్రైనింగ్ అనేది ఒక్క క్షణం కూడా మరి ఆగరాదు. వినాశనం అయ్యే వరకు మనది నడుస్తూనే ఉంటుందన్నమాట. అందుకోసము బాబా చూడండి ఎంత చక్కగా ఇవన్నీ ఏర్పాట్లు ఇస్తే బాబా అంటారు, ఇదంతా డ్రామానుసారంగా మీ గురించే తయారై ఉంది అని చెప్తారనమాట. సో పాటలు కూడా ఇలాగా రచింపబడి ఉన్నాయి అని అంటున్నారు. దాంతోపాటు బాబా అంటున్నారనమాట, మీరు జస్ట్ వేరే వాళ్లకు దారి అనేది చూపెట్టేది లేదు, మీరు వేరే వాళ్ళ యొక్క జీవితాలను తయారు చేస్తున్నారు. బాబా కూడా వచ్చి మనకు ఏదో దారి అనేది, పరమధామ దారి అనేది చూపెట్టడం కాదు, కానీ మన జీవితం అనేది ఎంతో ఉన్నతంగా, గొప్పగా, శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. అది కూడా ఒక్క సంగం యుగంలోనే కాదు, ఒక సంగం యుగం గురించే కాదు. బాబా అంటారు 21 జన్మల గురించి చూడండి మీ లైఫ్ అనేది ఎంత నేను సరిదిద్దేస్తాను అని. ఇంకా కొన్ని మురళీల కింద అయితే బాబా ఏమన్నారు, 50-60 జన్మలు మీకు చాలా సుఖం అనేది ఉంటుంది అని చెప్పారనమాట. అంటే ఒక విధంగా ఆలోచిస్తే పూర్తి కల్పం గురించే మన యొక్క జీవితం అనేది బాబా సెట్ చేసేస్తున్నారనమాట. ఈ ఆఖరి సమయంలో కూడా సాధారణమైన పిల్లలుగా ఉన్నాము, ఇంకా చక్కగానే ఉన్నాము. అన్నం పప్పు వరకైతే బాబా అంటారు, నేను మీకు ఏర్పాటు అనేది ఎట్టి పరిస్థితిలో చేస్తాను అని. అయితే మీ జీవితం అనేది నేను తయారు చేస్తున్నాను అని చెప్తున్నారనమాట బాబా. ఈ విషయాన్ని బాబా ఇలా అన్నారు. బాబా అన్నారనమాట, బాప్ ఆకర్ సబ్ బాతే సంఝాయే అభూల్ బనాతే హే. అభూల్ అంటే ఎటువంటి పొరపాట్లు, తప్పులు మన నుంచి కాకూడదు. బాప్ తో న కభీ శరీర్ మే ఆతే హే న భూల్ కర్తే హే. చూడండి, దేహాభిమానంలో వచ్చినప్పుడే మన నుంచి పొరపాట్లు అవుతాయి అని అంటున్నారు బాబా.
శివబాబా అంటున్నారు, నేనైతే అశరీరిని కదా, నాకు దేహం లేదు, అందుకోసం నా నుంచి తప్పులు అవ్వవు. మనం కూడా అశరీర అభ్యాసం ఎంత చేస్తే మన నుంచి కూడా ఎటువంటి తప్పులు అనేటివి జరగవు. నేను ఆత్మను అనేది మర్చిపోకూడదు, నేను పరమాత్మ సంతానాన్ని మర్చిపోకూడదు, పరంధామం తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది, మళ్ళీ సతీగంలో వచ్చేది ఉందని ఈ విషయాలను మర్చిపోతే మన నుంచి ఇంకా తప్పులు అవుతాయి. అందుకోసం ఇవి మర్చిపోకూడదు అంటారు బాబా. वह तो थोड़े समय के लिए तुम बच्चों को सुख धाम का और अपने घर का रास्ता बताने के लिए इनके रथ में आते हैं. కొంచెం సమయం గురించి నేను వస్తాను అంటున్నారు శివ బాబా. బ్రహ్మ యొక్క తను అనే రథంలో మీకు దారి చూపెట్టడానికి వస్తాను నేను. न सिर्फ रास्ता बताते हैं परंतु लाइफ भी बनाते हैं. దారి చూపెట్టడం అంటే అర్థం ఏంటి? బాబా మన జీవితం అనేది తయారు చేస్తున్నారు. कल्प कल्प तुम घर जाते हो फिर सुख के का పార్ట్ भी బజాతే హో. కల్పకల్పము మీరు ఇంటికి చేరుతారు, ఇంకా దాని తర్వాత మళ్ళీ సుఖం యొక్క పాత్ర అనేది మొదలు పెడతారు. సుఖం యొక్క పాత్ర ఉంది, మీ లైఫ్ చూడండి నేను ఎలా తయారు చేస్తాను అని ఎంత నష యొక్క విషయము బాబా పిల్లలకు అర్థం చేస్తున్నారు. అలానే బాబా అన్నారనమాట, సత్యనారాయణ కథ అని అంటారు, కానీ మరి లక్ష్మీ కథ అని ఎవరు అనరే. నారాయణుడు యొక్క కథ, నరుడు నుంచి నారాయణుడు అవ్వడానికి సత్యనారాయణ కథ, కానీ మరి నారి కూడా లక్ష్మి అవుతుంది కదా, మరి ఆవిడ కథ ఎక్కడుంది అని అడిగారనమాట. చిట్ చాట్ కూడా చేస్తారు పిల్లలతో బాబా. అయితే బాబా అన్నారనమాట, यहाँ तुम आते ही हो सत्यनारायण की कथा सुनने, जिससे नर से नारायण बनेंगे, नारायण बनेंगे तो जरूर लक्ष्मी भी बनेंगे. నరుడు నుంచి నారాయణుడే అవుతారేంటి సత్యనారాయణ కథ విని? నారాయణ అవుతారంటే తప్పనిసరిగా ఇంకా లక్ష్మి కూడా అవుతారు కదా. లక్ష్మీనారాయణ హోంగే తో జరూర్ ఉన్హోంకి రాజధాని భీ హోంగి. అది చూడండి, ఇద్దరు లక్ష్మీనారాయణలేనా? కాదు, ఇంకా దాని తర్వాత వారి రాజధాని కూడా తయారవుతుంది కదా. అకేలే లక్ష్మీనారాయణ తో నహీ బనేంగే, లక్ష్మీ బననేకి అలగ్ కథ థోడే హీ హై. మరి లక్ష్మి అవ్వడానికి ఇంకో వేరే కథ ఉందా? नारायण के साथ लक्ष्मी भी बनती है, लक्ष्मी भी कभी नारायण बनती है. లక్ష్మి కూడా ఇంకో జన్మలో నారాయణుడుగా అవ్వచ్చు, నారాయణుడు ఇంకో జన్మలో లక్ష్మి అవ్వచ్చు. అంటే ఈ కథ విని మీరు నారాయణుడైనా లక్ష్మి అయినా మీరు అవ్వచ్చు అని అంటున్నారనమాట బాబా. ఇంకో విషయము, బాబా గుట్కాలు మింగడం గురించి చెప్పారు. ఎగ్జాంపుల్ చక్కగా ఇచ్చారనమాట. ఎలా అయితే ఈత కొట్టడం అనేది మనం ఫస్ట్లో నేర్చుకుంటాం కదా, అప్పుడేమవుతుంది, నీళ్లు మింగేస్తాం, దానికి ఏమంటారు, గుట్కాలు మింగడం అంటారనమాట. ఊపిరి ఆగిపోతుంది, భయపడిపోతాము, శ్వాస అనేది పైన కిందే అలాగ అయిపోతుంది అనమాట. ఎవరో వచ్చి మనకు పట్టుకుంటారు, భయపడతాం కదా. అయితే దానిని గుట్కాలు మింగడం అనేది అనేస్తారు. అయితే ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటూ బాబా మన గురించి కూడా చెప్పారనమాట. మాయా యొక్క గుట్కాలు కూడా మీరు మింగుతూ ఉంటారు అని అంటారు. మరి ఏం చెప్పారు చూద్దాం బాబా. బాబా అన్నారనమాట, जैसे तैरना सीखना होता है तो पहले घुटके आते हैं, फिर उनको पकड़ लेते हैं, यहाँ भी माया के घुटके बहुत खाते हैं. ఇక్కడ కూడా మాయా యొక్క గుట్కాలు పిల్లలు మింగుతూ ఉంటారు. తైరనే వాలే తో బహుత్ హై, ఈత కొట్టడం అయితే ఎంతోమంది ఈత కొడతారు. లౌకికంలో ఈత కొట్టే వాళ్ళ రేస్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ బాబా అర్థం చేస్తున్నారనమాట, ఇలా మీరు మాయా యొక్క గుట్కాలు మింగడానికి కారణం ఏంటి తెలుసా పిల్లలు? యాద్ నహీ కర్తే తో గుట్కా ఖాతే హై. మీరు బాబా స్మృతి చెయ్యరు, దాని కారణంగానే ఇంకా గుట్కాలు మింగుతూ ఉంటారు అని చెప్పారనమాట. మరి స్మృతి గురించి చెప్తే కొందరు పిల్లలు రాస్తారనమాట, బాబా మేము 5 గంటలు యోగం చేస్తాము, మేము ఇంత యోగం చేస్తాము. అయితే బాబా అంటున్నారనమాట, హమ్ విశ్వాస్ నహీ కర్తే హై, నేను విశ్వాసం చెయ్యను వీరు నిజంగానే ఇంత యోగం చేస్తున్నారా అని. ఎందుకంటే యోగం చేసే పిల్లల యొక్క చిహ్నాలు ఎలా ఉంటాయి అనేది ముందు బాబా ఒక 5 లక్షణాలు చెప్పారు కదా. సో మరి అవి మ్యాచ్ అవుతున్నాయా అని కూడా మరి చూసే అవసరం ఉంది, ప్రాక్టికల్లో మనలో కనబడాలి కదా. అయితే బాబా అంటున్నారనమాట, మీరు చాట్ రాయడంలో కూడా కొన్నిసార్లు తప్పు చేస్తారు. बहुत है यहाँ बैठे हुए भी सुनते हुए भी बुद्धि बाहर में कहाँ कहाँ चली जाती है, पूरा सुनते भी नहीं हैं, భక్తి మార్గ మే ऐसे ऐसे होता है. ఇంకా కొందరు పిల్లలు అయితే అసలు మురళి వినేటప్పుడు కూడా బుద్ధి అనేది భ్రమిస్తూ ఉంటుంది, ఇటు అటు
యథార్థంగా బాబా విషయాలు వినరు అని చెప్తున్నారనమాట. అందుకోసము ఏమంటారు బాబా, నయే నయేకు జల్దీ యహా క్లాస్ మే ఆనేకి చుట్టి నాదో. మధుబనానికి చాలా త్వరగా తీసుకుపోకండి కొత్త వాళ్ళను, ఎందుకంటే అంత ఏకాగ్రంగా కూర్చొని వినడం అనేది ఆ యొక్క స్థితి అనేది ఏర్పడాలి. అప్పుడే మీరు వాళ్ళని తీసుకుపోండి, లేకుంటే వాతావరణం అనేది పాడు చేస్తారని అంటున్నారు. ఇలా ఈరోజు బాబా మురళిలో పిల్లలకు చాలా విషయాలు చెప్పారు. విశేషంగా బాబా అన్నారనమాట, ఎటువంటి స్థితి అనేది మీరు తయారు చేసుకుంటే వినాశనం అనేది మరి దగ్గరగుందనేది మనం అర్థం చేసుకోగలము. పొరపాట్లు అసలే చేయకూడదు అని కూడా అర్థం చేయించారు. ఇంకా ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, మీ రాజాయి స్థాపన అవుతుంది, బాబా యొక్క స్మృతిలో మీరు చాలా మస్తు ఉండాలి అని అంటున్నారు అనమాట. ఇలా సంతోషంలో ఉండాలని చెప్తున్నారు. ఇలా ఈరోజు మురళిలో విశేషమైన మాటలు బాబా చెప్పడం జరిగింది. ఓం శాంతి.